హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు టీలు తాగారా, టిఫిన్ చేశారా, కాఫీలు తాగారా? నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఈరోజు మన కాన్స్టిట్యూషన్ రాయడం స్టార్ట్ చేసిన రోజు నవంబర్ 26, 1947 మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత 1948 నుంచి మొదలెడితే 1950 జనవరి 26 వరకు మన కాన్స్టిట్యూషన్ రాశారు. జనవరి 26 మన రిపబ్లిక్ డే చేసుకున్నాం. గణతంత్ర దినోత్సవం మనకు తెలిసిందే. గణతంత్ర దినోత్సవం ఏంటంటే స్వతంత్ర దినోత్సవం ఏంటి. స్వతంత్ర దినోత్సవం వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత 14th నైట్ మిడ్ నైట్ అంటే 15th లెక్కన వచ్చింది కాబట్టి మనకి ఇండిపెండెన్స్ డే అది. ఇది వచ్చేసి రిపబ్లిక్ డే. స్వాతంత్రం అంటే అయిపోయిన తర్వాత 1948లో 1947 ఆగస్టు స్వతంత్రం వచ్చింది. 1948 నవంబర్ నుంచి మొదలెట్టారు కాన్స్టిట్యూషన్ రైటింగ్. కాన్స్టిట్యూషన్ వచ్చేసి మన బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. మనకు తెలిసిందే అందరికీ. కాన్స్టిట్యూషన్ రైటర్ ఆయన, మామూలుగా ఆయన లాయరు. సో కాన్స్టిట్యూషన్ ఆయనకి తెలుసు కాబట్టి రాశారు. సో ఆయన పెట్టినట్టు ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ రిజర్వేషన్స్ కానీ, మామూలు హక్కులు కానీ, అండ్ మనకి ఏదైతే ఉన్నాయో మానవ గురించి, మన ఇండియన్ సిటిజన్స్ గురించి అన్నీ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతున్నాయి. 1948లో నవంబర్ 26 ఈ సంవత్సరం, అదే మామూలు ఈ నెలలో మొదలుపెట్టారు. జనవరి 26, 1950లో అయిపోయింది. 1950లో మన రిపబ్లిక్ డే జరుపుకున్నాం. సో దాదాపు అంటే ఇప్పుడు 73 years మన రిపబ్లిక్ డే జరుపుకోబట్టి. ఇండిపెండెన్స్ డే వచ్చేసి 1947. సో మనకి 77th ఇండిపెండెన్స్ డే మనకు జరిగింది ఆగస్టులో. సో నెక్స్ట్ జనవరిలో మనం రిపబ్లిక్ డే జరుపుకోబోతున్నాం. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. 2 years అంటే 2 months కష్టపడి మన వాళ్ళు కాన్స్టిట్యూషన్ రాసి మన దేశాన్ని తీర్చిదిద్దితే మన నాయకులు వాళ్ళు స్వలాభంగా వాడుకొని మన దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మా ఓట్లు అప్పుడేమో బిర్యానీలు బంచేసేసి బంగారులు అడ్డమైన ఆఫర్లు ఇచ్చేసేసి ఓట్లు వేసేసుకుని గెలిపించిన తర్వాత దేశాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వేసుకొని స్విస్ బ్యాంకులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇది ఎంతవరకు న్యాయం వాళ్ళకే తెలియాలి. నెహ్రూ, ఇందిరాగాంధీ అండ్ మహాత్మా గాంధీ, భగత్ సింగ్, మొన్న సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి ఇంత గొప్ప పాలించిన మన దేశము ఇలా సర్వనాశనం అయిపోతుంటే నాకు బాధ అనిపించింది. సో ఈరోజు కాన్స్టిట్యూషన్ రైటింగ్ స్టార్టింగ్ కాబట్టి నేను చేయాలనిపించి వీడియో చేస్తున్నాను సోషల్ స్టూడెంట్గా అండ్ ఇండియన్ సిటిజన్గా. మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. నా వరకు నేను చేయాలనిపించి చేయించాను. మీకు ఏమైనా తప్పు అనిపిస్తే క్షమించండి. అండ్ ఇన్సల్ ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది రివర్స్ అయ్యే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు ఈ మధ్య. నా వీడియో నేను చేసుకుంటే కొంతమంది రివర్స్ అవుతుందని వాటి చేస్తున్నాను. సో వాళ్ళ గురించి చెప్తున్నాను. నా తప్పుడైపు నేను క్షమించమని చెప్తున్నాను. మీకు తప్పు అనిపిస్తే క్షమించండి. నేనైతే చెప్పిన వరకు చెప్పాను. ఎవరిని నేను విమర్శించట్లేదు, దూషించట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. సో వన్స్ అగైన్ కాన్స్టిట్యూషన్ రైటింగ్ శుభాకాంక్షలు అందరికీ నా తరపున. సో మేరా భారత్ మహాన్, జై హిందుస్థాన్, జై ఇండియా, జై భారత్ మాతా, సెల్యూట్ టు ఇండియా. థ్యాంక్ యూ.